నమస్తే, నేను మీ రాజేష్ వైద్య. ఈరోజు మనం ఆయుర్వేదంలో సర్జరీ ఉందా అన్న అంశం పైన మాట్లాడుకుందాం. ఆయుర్వేదంలో వివిధ రకాలైనటువంటి సర్జరీస్ సుశ్రుత సంహితలో మెన్షన్ చేయబడ్డాయండి. ఈ యొక్క సర్జరీస్ కేవలం మన కడుపు భాగానికి కాకుండా ఐ భాగం, ఇయర్ భాగం అంటే చెవి, ముక్కు, గొంతు, కంటి భాగానికి కూడా సర్జరీలు చాలా చక్కగా వివరించారు. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ సర్జరీ ఏదైతుందో, ప్లాస్టిక్ సర్జరీ, రైనోప్లాస్టీ, ఇటువంటి సర్జరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి యొక్క మన సంపదలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళు వెస్టర్న్ కంట్రీస్కి తీసుకెళ్లి వారి పేటెంట్ గా ఇది చెప్పుకోవడం జరుగుతుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మనం చరిత్రలో కనుక వెళ్తే 17th సెంచరీలో మనకు టిప్పు సుల్తాను అటువంటి కాలంలో అండి. టిప్పు సుల్తాన్ కి ఆపోజిట్ గా బ్రిటిష్ వారి సైన్యం, టిప్పు సుల్తాన్ అండ్ బ్రిటిష్ వారి సైన్యం మధ్యలో చాలా పెద్ద యుద్ధం జరిగిందండి. ఆ యుద్ధంలో బ్రిటిష్ సైన్యం వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత టిప్పు సుల్తాన్ ఎవరైతే బ్రిటిష్ సైన్యంలో ఉన్నటువంటి ఇండియన్స్ ఉన్నారో వాళ్ళని ముఖ్యంగా బందీ చేశారు. బందీ చేసిన తర్వాత అక్కడ కోసాజీ అని చెప్పేసి ఒక కార్ట్ డ్రైవర్, అంటే వాళ్ళ యొక్క రథం నడిపే గుర్ర బండి నడిపేటటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వారిని పట్టుకోవడం జరిగింది. ఆయన పేరు కోసాజీ. ఈ కోసాజీని పట్టుకొని అప్పట్లో మన వాళ్ళు ఏం చేశారంటే దండన అధికంగా ఉండొద్దు, తక్కువగా ఉండొద్దు అన్నప్పుడు వారికి అవమానమే ఒక శిక్షగా విధించేవారు. ఏ విధంగా అవమానపరిచేవాళ్ళంటే వాళ్ళ ముక్కులని, చెవులని కోసేటటువంటి శిక్షలు మన దేశంలో ఉండేవి. సో ఆ కోసాజీ ఎవరైతే ఉన్నారో ఆ కోసాజీ బ్రిటిష్ వాళ్ళ యొక్క గుర్ర బండిని నడిపేవాడు. సో టిప్పు సుల్తాన్ వారిని పట్టుకొని విదేశీయుల యొక్క గుర్ర బండిని నడుపుతావా అని చెప్పేసి అతన్ని బందీ చేసి కొంతకాలము అతని ముక్కు, చెవులు కూడా కోసి పంపించడం జరిగిందండి. ఇట్లా పంపించిన తర్వాత ఈ కోసాజీ అతన్ని పబ్లిక్ లోకి వదిలేశారు. ఆయన చాలా అవమానంగా ఫీల్ అయ్యి ఆయన ఏం చేయాలో అర్థం కాక ఒక ఆయుర్వేద వైద్యుని సంపాదించాడు. ఆయన పేరు కుమార వైద్య. ఈ కుమార వైద్య ఏం చేశారంటే కోసాజీ యొక్క ముక్కుని, చెవిని ఇంతకు మునుపు ఏ విధంగా ఉండేదో అదే విధంగా అమర్చి పంపించేశారు. ఈ కోసాజీ ఆ ముక్కు, చెవి ఆ కుమార వైద్య దగ్గర బాగు చేసుకొని బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ బ్రిటిష్ వాళ్ళు అప్పుడు కోసాజీని చూసి చాలా ఆశ్చర్యపోయారు. అరే, నీ ముక్కు టిప్పు సుల్తాన్ కట్ చేశాడు కదా ఆల్రెడీ, నీ ముక్కు ఎలా వచ్చిందని చెప్పేసి వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కోసాజీ చెప్తాడు, మా దగ్గర ఒక ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడు. ఆయుర్వేద వైద్యుడు ఆయన నాకు సర్జరీ చేసి ఈ ముక్కుని, చెవులని నాకు అతికించేశాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వెంటనే బ్రిటిష్ వాళ్ళు అలర్ట్ అయిపోయి ఈ విషయాన్ని కంప్లీట్గా వాళ్ళ వెస్టర్న్ కంట్రీస్కి వెంటనే టెలిగ్రామ్ పంపించారు. పంపించిన తర్వాత అక్కడ లండన్ స్ట్రీట్ మ్యాగజైన్ లో 17వ శతాబ్దంలో లండన్ స్ట్రీట్ మ్యాగజైన్ లో ఈ యొక్క విషయం క్లియర్ గా ప్రింట్ చేయబడ్డది. ఏంటి అంటే ఇండియన్ సర్జన్ అటాచ్డ్ ద నోస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ఎ కార్ట్ డ్రైవర్ అని చెప్పేసి. దాన్ని మనం ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ అంటున్నాం. ఈ కోసాజీ ఏ వైద్యుడి దగ్గరికి అయితే వెళ్ళాడో ఆ వైద్యుడి దగ్గరికి జోసెఫ్ కాన్స్టంటైన్ కర్ఫ్యూ అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చాడు అక్కడ నుంచి. ఆయన కూడా డాక్టరే, కాకపోతే అప్పుడప్పుడే మొదలవుతున్నటువంటి ఇంగ్లీష్ డాక్టర్. సో ఆయన వచ్చి కుమార వైద్య దగ్గర 20 సంవత్సరాలు గడిపాడు. ఈ 20 సంవత్సరాలు గడిపి ఆయన సర్జరీలో చాలా ఎక్స్పర్టిజం పొందాడండి. పొందిన తర్వాత 1817వ సంవత్సరంలో మొదటి ప్లాస్టిక్ సర్జరీ చేశాడు. దాన్ని కర్ఫ్యూ ఆపరేషన్ అంటారు. అయితే ఈ కర్ఫ్యూ ఆపరేషన్ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ ఎవరైతే కోసాజీకి చేసినటువంటి ప్లాస్టిక్ సర్జరీ ఉందో ఇది ప్రపంచానికి ఇంకా తెలియకపోవడం అనేది చాలా బాధాకరం. సో ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ఎక్కడ అయిందంటే అది కేవలం మన భారతదేశంలోనూ అయింది. మొదటిసారిగా వెస్టర్న్ కంట్రీస్కి ఎప్పుడు చేరుకుంది అంటే ఈ కోసాజీ ద్వారా చేరుకుంది. ఈ కోసాజీ యొక్క బొమ్మ మీరు ఇప్పుడు గూగుల్లో కొట్టినా కూడా ఈ కోసాజీ యొక్క ఒరిజినల్ పిక్చర్ అనేది దొరుకుతుంది. ఎందుకు అనంటే ఇంగ్లీష్ వాళ్ళు ఈ కోసాజీని చాలా ఇంట్రెస్ట్ గా, అంటే చాలా ఒక స్పెషల్ పర్సన్ గా చూశారు. కాబట్టి ఆయన ఫోటోలు వాళ్ళు అప్పటి నుంచే భద్రంగా పెట్టుకున్నారు. ఆ ఫోటో మనం ఇప్పుడు కూడా గూగుల్లో చూడొచ్చు. ఈ విధంగా వెస్టర్న్ కంట్రీస్ కి చాలా సులభంగా ఈ యొక్క ప్లాస్టిక్ సర్జరీ అనేది మన దగ్గర నుంచి షిఫ్ట్ కావడం జరిగింది. ఆ పేటెంట్స్ కూడా షిఫ్ట్ కావడం జరిగాయి. సో రాకెటరీ అండ్ ప్లాస్టిక్ సర్జరీ అనేవి రెండు ముఖ్యమైనటువంటి టెక్నిక్స్ బ్రిటిష్ మన దగ్గర నుంచి నేర్చుకున్నారు. బ్రిటిష్ అన్నప్పుడు ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్ని కూడా అదే కోవి కిందికి వస్తాయి. సో ఇటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ సర్జరీ, రాకెటరీ వంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మన సంహితాలు ఏవైతే ఉన్నాయో ఈ సంహితాలు ఇప్పటికీ కూడా అదే విధంగా చెక్కు చెదరకుండా అందులో ఉన్నటువంటి ఏ అంశం కూడా మళ్ళీ రాయాలి లేదా అవి తప్పేమో అన్నటువంటి ప్రశ్నే లేకుండా ఇప్పటికీ కూడా ఆ విధానాలు ఫాలో అయ్యే హాస్పిటల్స్ ఉన్నాయండి. ఈవెన్ మన రీసెంట్ 2022లో కూడా ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్యులందరూ కూడా ఒక పేషెంట్ కి రైనోప్లాస్టీ చేయాల్సి వస్తే వాళ్ళు ఈ సుశ్రుత సంహితాన్ని రిఫర్ చేసి ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయడం జరిగింది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో దీని యొక్క న్యూస్ కూడా వచ్చిందండి. అదేవిధంగా ఆయుర్వేదంలో 58 సర్జరీలు చాలా విస్తృతంగా చెప్పబడ్డాయి.
121 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే ఇప్పటికీ మనకు 121 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి మనకి ఇప్పటికీ అవసరం పడకపోవచ్చు, కానీ ఆ రోజుల్లోనే 121 సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి సుశ్రుతుడు చాలా అద్భుతంగా మెన్షన్ చేశాడు. ఏ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఏ రకంగా ఉంటుందన్నది కూడా వాటి యొక్క కొన నుంచి, అంటే వాటి యొక్క మౌత్ నుంచి టేల్ వరకు ఏ విధంగా ఉండాలి, ఎక్కడ వంపులు ఉండాలి, ఎన్ని సెంటీమీటర్లు ఉండాలి అన్నది క్లియర్గా రాసి పెట్టాడు. అది సుశ్రుత సమితి గొప్పతనం. సో ఆయుర్వేదంలో సర్జరీలు అంటే డెఫినెట్గా ఉన్నాయి, 58 సర్జరీలు. ఈ యొక్క 58 సర్జరీలకు రీసెంట్గా నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ NCISM మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు కంప్లీట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే 3 సంవత్సరాలు సర్జరీ కోర్స్ కంప్లీట్ చేస్తారో, BAMS తర్వాత MS ఆయుర్వేద కంప్లీట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ 58 సర్జరీలు చేయడానికి అర్హులే అని క్లియర్గా మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు నోటీసు, అదేవిధంగా భారతీయ గ్యాజెట్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే మనం సర్జరీ కోణంలో చూసుకున్నట్టయితే చాలా మంది గొప్ప గొప్ప సర్జన్లు ఎవరైతే ఆయుర్వేద సర్జన్స్ ఉన్నారో మనం చూసుకున్నట్టయితే డాక్టర్ MC మోడీ వీరు ఆయుర్వేద ఆఫ్థల్మాలజిస్ట్ అండి. వారు 7,80,000 సర్జరీలు చేశారండి. ప్రపంచంలో అత్యధిక సర్జరీలు చేసినటువంటి వ్యక్తి డాక్టర్ MC మోడీ. ఈయన ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్ బెల్గాంలో తన ఆయుర్వేద విద్యను పూర్తి చేసుకున్నారు. MS ఆఫ్థల్మాలజీ ఆయుర్వేద చేసిన తర్వాత వారు ఇన్ని సర్జరీలు చేశారు. దానికి ఆయనకి గిన్నిస్ వరల్డ్ రికార్డు, అదేవిధంగా పద్మశ్రీ, పద్మభూషణ్ కూడా వచ్చాయి. MC మోడీజీ కాదు, మనం చూసుకుంటే KN ఉడుప్ప, ఈయన వారణాసి నుంచి, ఆయనకు కూడా పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చింది. మనోరంజన్ సాహు 2023లో పద్మశ్రీ వచ్చింది. మనోహర్ కృష్ణ డోలే ఈయనకి 1,70,000 సర్జరీలు చేసినందుకు గాను పద్మ విభూషణ్ ఇవ్వడం జరిగింది. 1,70,000 ఐ సర్జరీస్ ఫ్రీగా చేశారు. సో మనకు ఆల్రెడీ సర్జరీకి సంబంధించి ఆయుర్వేదంలో ఈ యొక్క చరిత్ర, ఇంత హిస్టరీ అనేది ఆల్రెడీ అవైలబుల్ గా ఉంది. సో తప్పకుండా ఆయుర్వేదంలో సర్జరీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ముఖ్యంగా ఆయుర్వేదంలో మీరు సర్జరీ చేసుకోవాలనుకుంటే యానోరెక్టల్ అంటే బగంధర, అర్షములలు, ఫిస్టులా, ఫిషర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రాబ్లమ్స్ కి ఆయుర్వేదంలో సర్జరీ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే మనకి ఫిస్టులా, బగంధరంలో క్షార సూత్రం అనే ఒక అద్భుత ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఈ క్షార సూత్ర ఎప్పుడైతే వేస్తారో ఆ ఫిస్టులా అనేది మళ్ళీ రావడానికి చాలా చాలా తక్కువ ఛాన్సులు ఉంటాయి. అదే మోడర్న్ పద్ధతిలో చేసుకున్నప్పుడు మనము స్టడీస్ ఏం చెప్తున్నాయంటే, మోడర్న్ పద్ధతిలో మనం సర్జరీ ఫిస్టులో కనుక చేసుకున్నట్టయితే మళ్ళీ రిపీటెడ్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో నేను మీకు రికమెండ్ చేసేది ఏంటంటే, బగంధర కనుక ఉంటే మీరు కనుక ఈ బగంధర సమస్యతోటి, ఆ పైల్స్, అర్షములల సమస్యతోటి కనుక ఇబ్బంది పడుతూ ఉన్నట్టయితే తప్పకుండా వితౌట్ నెక్స్ట్ థాట్ మీరు ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. క్షారసూత్ర ట్రీట్మెంట్ని మీరు ఫాలో కండి. సో ఆ ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత మీరు చాలా రిలీఫ్ని పొందుతారు. మళ్ళీ ప్రాబ్లం మీకు వచ్చే ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి.